హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో కొన్ని గ్రామటికల్ మీనింగ్స్తో ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. ఈ వీడియోలోనే గ్రామటికల్ మీనింగ్స్తో మీకు క్వశ్చన్స్ కూడా ఇందులోనే ఉన్నాయి. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీ ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ఇన్ హౌ మచ్ టైం అంటే ఎంతసేపట్లో అని. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. మీరు ఎంతసేపట్లో ఫ్రీ అవుతారు? ఇన్ హౌ మచ్ టైం విల్ యూ గెట్ ఫ్రీ? మీరు ఎంతసేపట్లో ఫోన్ చేస్తారు? ఇన్ హౌ మచ్ టైం విల్ యూ కాల్? నేను ఎంతసేపట్లో అక్కడికి రావాలి? ఇన్ హౌ మచ్ టైం షుడ్ ఐ కమ్ దేర్? నెక్స్ట్ వన్, రాంగ్ ఆఫ్ మీ అంటే నాదే తప్పు అని. ఫూలిష్ ఆఫ్ మీ అంటే నాది బుద్ధి తక్కువ అని. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నిన్ను ప్రేమించడం నాది బుద్ధి తక్కువ. అప్పుడప్పుడు ఇలాంటి మాటలు వింటూ ఉంటాం కదా. సో ఈసారి ఇలా అనాలనుకుంటే ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. ఇట్ వాజ్ ఫూలిష్ ఆఫ్ మీ టు లవ్ యూ. ఇట్ వాజ్ ఫూలిష్ ఆఫ్ మీ టు లవ్ యూ. నీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. ఇట్ వాజ్ ఫూలిష్ ఆఫ్ మీ టు టాక్ టు యూ. ఇప్పుడు రాంగ్ ఆఫ్ మీ చూద్దాం. నిన్ను పెళ్లి చేసుకోవడం నాదే తప్పు. ఇట్ వాజ్ రాంగ్ ఆఫ్ మీ టు మ్యారీ యూ. నిన్ను ఇక్కడికి పిలవడం నాదే తప్పు. ఇట్ వాజ్ రాంగ్ ఆఫ్ మీ టు కాల్ యూ హియర్. నెక్స్ట్ వన్, నాట్ ఏ రిఫ్ ర్యాఫ్ అంటే ఇలాంటిదేం కాదు అని. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఆమె ఇలాంటి అమ్మాయేమీ కాదు. షీ ఈజ్ నాట్ ఏ రిఫ్ ర్యాఫ్ గర్ల్. అతను ఇలాంటి వాడేమీ కాదు. హీ ఈజ్ నాట్ ఏ రిఫ్ ర్యాఫ్ మ్యాన్. మీరు కూడా నాతో పాటు ఫ్రేమ్ చేస్తున్నారా? ఇది ఇలాంటి విషయమేమీ కాదు. దిస్ ఈజ్ నాట్ ఏ రిఫ్ ర్యాఫ్ మ్యాటర్. నెక్స్ట్ వన్, కుడెంట్ యూ హ్యావ్ అంటే నువ్వు అలా చేయలేకపోయావా అని. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నువ్వు నన్ను ముందే అడగలేకపోయావా? కుడెంట్ యూ హ్యావ్ ఆస్క్డ్ మీ బిఫోర్? మీరు ముందే చెప్పలేకపోయారా? కుడెంట్ యూ హ్యావ్ టోల్డ్ మీ బిఫోర్? ఇప్పుడు మీకోసం ఈ ప్రశ్న, మీరు ముందే చేయలేకపోయారా? నెక్స్ట్ వన్, ఫీల్ షై ఆఫ్ అంటే సిగ్గేస్తుంది అని. ఎగ్జాంపుల్, నాకు ఆమెతో మాట్లాడాలంటే సిగ్గేస్తుంది. ఐ ఫీల్ షై ఆఫ్ టాకింగ్ టు హర్. నాకు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే సిగ్గేస్తుంది. ఐ ఫీల్ షై ఆఫ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. నాకు ఇక్కడ తినాలంటే సిగ్గేస్తుంది. ఐ ఫీల్ షై ఆఫ్ ఈటింగ్ హియర్. నెక్స్ట్, ఐ విష్ ఐ హ్యాడ్ అంటే అలా అయితే బాగుండేది అని. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నాకే జాబ్ ఉంటే అంటే నాకు జాబ్ ఉంటే ఎంత బాగుండేదో అని. ఐ విష్ ఐ హ్యాడ్ ఎ జాబ్. నువ్వే నా దగ్గరుంటే ఐ విష్ ఐ హ్యాడ్ యూ. నాకే ఒక కారుంటే ఐ విష్ ఐ హ్యాడ్ ఎ కార్. నెక్స్ట్ వన్, హ్యావింగ్ టు అంటే చెయ్యాల్సి వస్తుంది అని. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నేను జాబ్ కోసం ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఐఎమ్ హ్యావింగ్ టు లెర్న్ ఇంగ్లీష్ ఫర్ జాబ్. అతను జాబ్ కోసం చాలా ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. హీ ఈజ్ హ్యావింగ్ టు మేక్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఫర్ జాబ్. వాళ్ళు డబ్బుల కోసం అతన్ని బ్రతిమలాడాల్సి వస్తుంది. దే ఆర్ హ్యావింగ్ టు ఎంట్రీట్ హిమ్ ఫర్ మనీ. లాస్ట్ వన్, సీమ్స్ సో అంటే అలా అనిపిస్తుంది అని. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. అతను కోపంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇట్ సీమ్స్ సో హీ ఈజ్ యాంగ్రీ. వర్షం వచ్చేలా అనిపిస్తుంది. ఇట్ సీమ్స్ సో ఇట్ వుడ్ రెయిన్. అతను వస్తాడని అనిపిస్తుంది. ఇట్ సీమ్స్ సో హీ వుడ్ కమ్. ఇప్పుడు మీకోసం ప్రశ్న, అతను ఆ పని చేస్తాడనిపిస్తుంది. సో క్వశ్చన్స్ రెండు నేను ఒకసారి రిపీట్ చేస్తున్నాను. నెంబర్ 1, మీరు ముందే చేయలేకపోయారా? నెంబర్ 2, అతను ఆ పని చేస్తాడనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు క్లాసు. మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఈ క్లాస్ హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను.
మీ వాల్యుబుల్ కమెంట్స్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు చేరుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.